హాయ్ ఫ్రెండ్స్, హలో అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ప్రపంచం. సో ఈ రోజు మీరు అనుకున్నట్టుగా అయితే గోవా ట్రిప్ అయితే వేస్తున్నాను అనమాట. సో 10,000 బడ్జెట్లో న్యూ ఇయర్లో అసలు గోవా ఎలా కవర్ చేయాలి, అక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, బైక్ రెంట్ ఎంత, సో ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నేనైతే ఉన్నాను. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాస్కో డి గామాకి ట్రైన్ అయితే ఉందన్నమాట. సో వెళ్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్ డీటెయిల్స్ చెప్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, లైక్ స్కామ్స్ గురించి అయినా ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఆ వీడియోస్ కూడా చేస్తాను. వాస్కో డి గామా రైల్వే స్టేషన్ దిగామన్నమాట. సో ఇక్కడ నుంచి మేమైతే హాస్టల్కి వెళ్ళాలి. సో హాస్టల్ అనేది మేము ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు, ఎక్కడ ఉండాలి ఏంటి అనేసి. సో మొత్తం నేనైతే 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి హాస్టల్ చూసుకోవటం, అది కూడా అంజునా సరౌండింగ్స్ అంజునాలో వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడే మనకి వాస్కో డి గామా బయటకు వస్తేనే బస్ స్టాప్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి లోకల్ బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. అక్కడి నుంచి డైరెక్ట్గా మనమైతే అంజునా వెళ్ళేసి అక్కడ హాస్టల్ తీసుకొని అక్కడే మనకి వెహికల్స్ కూడా ఉన్నాయి, లైక్ బైక్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అక్కడ చూద్దాం అనుకుంటున్నాము. సో ఇది ఇప్పుడైతే వెళ్దాం పదండి డైరెక్ట్గా హాస్టల్కి. సో అక్కడికి వెళ్ళేసి A to Z నేనైతే వచ్చింది ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ట్రైన్ జర్నీ అయితే 20 అవర్స్ పట్టింది అనమాట. సో అందరూ రావద్దు, ఎందుకంటే 20 గంటలు రావడం అనేది చాలా హార్డ్. సో ఫ్లైట్లో రావడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా డీటెయిల్స్ అన్నీ చెప్తాను, వెళ్దాం రండి. ఇప్పుడు మెయిన్గా మాకున్న టాస్క్స్ ఏంటి అంటే రూమ్ అనమాట. అకామిడేషన్ అసలు ఎక్కడ చూసుకోవాలి ఏంటి అనేది కూడా తెలియదు ప్రాపర్గా. సో మేమైతే ఇంకా ఏం బుక్ చేసుకోలేదు, డైరెక్ట్గా ఇప్పుడైతే వెళ్తున్నాము ఈ సరౌండింగ్స్లో వెళ్ళి, లేదంటే అంజునా డైరెక్ట్గా వెళ్ళి అక్కడి నుంచి చూద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. వెనక చూస్తున్నారు కదా మీరు, అది వాస్కో డి గామా రైల్వే స్టేషన్ అన్నమాట. ఇలాగే స్ట్రైట్గా మనం అదే లైన్లో స్ట్రైట్గా వెళ్తే సిటీ బస్ స్టాప్ అయితే వస్తుంది. సో సిటీ బస్ స్టాప్లో మనకి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, లైక్ పంజిమ్, ఇప్పుడు మెయిన్గా మనం చూసుకుంటే ఇక్కడ పంజిమ్ అనేసి ఉంటుంది అనమాట, రాజధాని గోవా స్టేట్కి. సో పంజిమ్ దాకా వెళ్తే మనం పంజిమ్ నుంచి మనం ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే స్ట్రైట్కి వెళ్తున్నాను, స్టేషన్ నుంచి స్ట్రైట్గా వస్తే ఈ సర్కిల్ కనపడుతుంది కదా, ఇదంతా మనకి లోకల్ బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. సో మేమైతే అంజునా వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి సో ఫస్ట్ పంజిమ్ వెళ్ళేసి అక్కడి నుంచి అంజునా వెళ్ళాలి. సో ఇక ఈ స్ట్రైట్ మొత్తం ఈ లైన్ మొత్తం వచ్చేసి మనకి బస్సెస్, సిటీ బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో మేమైతే ఇప్పుడు ఫస్ట్ పంజిమ్ వెళ్తున్నాము, ఆఫ్టర్ దట్ అంజునా వెళ్తాము. ఎందుకంటే అంజునాలో ఈ టైంలో చాలా తక్కువలో ఉంటాయి మనకి రూమ్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఏదైనా. సో అందుకనేసి అంజునా వెళ్దామనేసి మేమైతే ప్లాన్ చేస్తున్నాం. సో చూస్తే ఇవన్నీ మనము సిటీ బస్సులు అనుకున్నాం, కానీ ఒక్కొక్కడు 150 రూపాయలు అడుగుతున్నాడు అనమాట ఒక్కొక్క దానికి. సో చూసి మీరు ఫస్ట్ ప్రైస్ అడిగేసి అయితే ఎక్కండి. పంజిమ్ వెళ్ళాలనుకుంటున్నా లేదంటే కొలంగట్ వెళ్ళాలనుకుంటున్నా. సో నేనైతే అడిగాను, ఇప్పుడు పంజిమ్కి ఒక్కొక్కతేనైతే 150 రూపాయలు అని చెప్తున్నాడు, అంత అయితే ఇవ్వలేము.
సో చూసుకుంటే ఆ బస్సెస్ ఉన్నాయి కదా, మన అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చిన బస్సెస్ వచ్చేసి అవన్నీ ప్రైవేట్ బస్సెస్ అంట. ఒక్కొక్కరు 150, 300, 400 చెప్తున్నారు ఎక్కడికి, పంజిమ్ సిటీకి. అది కాకుండా మనం ఒక 1-2 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకి మెయిన్ గవర్నమెంట్ బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి 20 రూపీస్ 30 రూపీస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయితే వెళ్ళిపోతాం. సో అందుకనేసి మేమైతే అక్కడి నుంచి మెయిన్గా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకో 2 కిలోమీటర్ల వరకు. సో ఆ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి బస్ ఎక్కి వెళ్దాం. వెళ్తుంటే రోడ్ పైన బస్సు వాళ్ళు వచ్చేసి పక్క నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు గుర్తిస్తారు అనుకున్నా నేను. ఇక్కడ నుంచి జస్ట్ అలా వెళ్ళిపోయింది అనమాట. అందుకనేసి కొంచెం ఇటు పోయి నడవండి, ఓకేనా? ఒక 1 కిలోమీటర్ ఏమో ఉంటుంది, 900 మీటర్స్. ఇక్కడ చూసుకుంటే చూడండి, సో వాస్కో కేఆర్ బస్ స్టాండ్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇదే అనమాట మెయిన్గా మనకి గవర్నమెంట్ బస్ స్టాండ్స్. చూసుకుంటే గవర్నమెంట్ బస్సులన్నీ ఇక్కడ ఆగుతాయి. ఇక్కడ నుంచి మనం చాలా తక్కువలో, అంటే ఒక 20 రూపాయలు 10 రూపాయలు అలాగైతే వెళ్ళిపోవచ్చు. ఇది బస్ స్టాండ్ అయితే ఇలా ఉంటుంది. చూస్తుంటే ఇలా ఉంటుంది అనమాట మెయిన్ బస్ స్టాండ్. ఇది గవర్నమెంట్ బస్ స్టాండ్, వాస్కో కేటీఆర్ బస్ స్టాండ్ అని ఉంటుంది. ఇక్కడ మనం చూసుకొని పెట్టుకోవాలి, ఓకే? ఇటు చూసుకుంటే మనకి బోర్డులలో ఉంటాయి అన్నమాట ఏ నెంబర్ కాడ ఆగాలి. ఇప్పుడు మనం పంజిమ్ వెళ్ళాలంటే పంజిమ్ ఏ బస్ వస్తుంది అనేసి చూసుకోవాలి. బస్ స్టాండ్ అనమాట, పంజిమ్లో మెయిన్ బస్ స్టాండ్. ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి మనం అంజనా వెళ్ళడానికి మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి, బస్ ఎక్కాలి. సో ఇప్పుడైతే మేము పంజిమ్ బస్ స్టాండ్లో ఉన్నాం, కొంచెం లోపలికి వచ్చి వెళ్తున్నాం. ఇక్కడైతే ఉన్నాయంట, చూద్దాం అంజనాకి వెళ్ళేది ఎక్కడ దొరుకుతుంది.
బస్ స్టాండ్లో అయితే ఉందన్నమాట లోకల్ మార్కెట్. సో ఇక్కడ ఏంటంటే మనకి గోవాకు వచ్చేస్తే మనం షార్ట్స్ కావాలి, కలర్ మ్యాచింగ్ కావాలి, అందుకని ఇక్కడ బట్టలు మనకి ఏది కావాలన్నా తక్కువ దొరుకుతుంది. అందుకని మార్కెట్ వచ్చామన్నమాట. సో చూపిస్తాను ఏదో జరిగి ఏముంది ఏం లేదు. ಈಗ ಮಾಡಬಂದ ಇದು చూసుకుంటే ఇది చాలా పెద్ద మార్కెట్ గైస్. కాకపోతే ఏంటంటే రేట్స్ మాత్రం చాలా హై ఉన్నాయి, ఎవరు తక్కువ చెప్పట్లేదు. ఎందుకంటే మేము న్యూ ఇయర్ టైంలో వచ్చాం కాబట్టి. సో రేట్స్ అయితే ఎక్కడ చూసినా కూడా హైగానే ఉన్నాయి. సో గైస్ ఫైనల్గా అయితే రూమ్కి అయితే వచ్చేసాం మేము చాలా కష్టపడి. సో రూమ్ అయితే మనకి బాగా బీచ్కి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంది. బట్ లొకేషన్ మాత్రం అసలు సూపర్ అనమాట, సూపర్. ఒక్కసారి నీకు చూపిస్తా చూడండి లొకేషన్ ఎలా ఉందో. చూసుకుంటే ఇదంతా మౌంట్ అనమాట. ఇక్కడ మనకి ఒక హౌస్ ఉంది. సో ఇక్కడ మాకు రూమ్ కూడా మంచి బడ్జెట్లోనే వచ్చింది. సో చూసుకుంటే మనకి రూమ్ కూడా మంచి బడ్జెట్లోనే వచ్చింది. సో చాలా తక్కువ పడ్డది. వెహికల్ బాగానే ఉంది, బాగా బీచ్ 5 కిలోమీటర్స్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. ఒకసారి రూమ్ చూపిస్తా చూడండి మీ అందరికీ. సో ఇలా చూసుకుంటే ఇలా రూమ్స్ ఉన్నాయి అనమాట. మీకు ఇతని నెంబర్కి కామెంట్లో ఇస్తాను, కావాలంటే కాల్ చేసుకోండి. సో ఇలా రూమ్ అయితే ఉంది చూడండి. టీవీ కావచ్చు, వాష్రూమ్, సో అండ్ ఇంకా ఏసీ, ఇంకా వచ్చేసి చూడండి వ్యూ కూడా నెక్స్ట్ లెవెల్ వ్యూ అనమాట. ఇక చూస్తే వరండా కూడా ఉంటుంది మనకి. ఒక మంచి హిల్ స్టేషన్ అయితే ఉంది. సో ఇది రూమ్ అయితే చూసారు కదా. రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో రూమ్ అయితే చాలా నచ్చింది నాకు. ఇక్కడే ఒక 5 రోజులు ఉండబోతున్నాం. సో ఇప్పుడుతో ఈరోజు ఈ వీడియో అయితే అయిపోయింది. సో రేపటి నుంచి వీడియోస్ ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా కామెంట్ అండ్ లైక్ చేయండి వీడియోస్కి. ఇంకా రేపు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి కామెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని మీరు అనుకుంటున్నారో సో అలాంటి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. సో గైస్ ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.